ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు నేను వ్యక్తిగత తగ్గింపు ప్రార్థన అని పెడుతున్నాను కదా. ఉదయకాల వ్యక్తిగత ప్రార్థన, తగ్గింపు ప్రార్థన, రాత్రికాల వ్యక్తిగత తగ్గింపు ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన అంటే మనం పర్సనల్ గా మనం ఒక్కళ్ళమే చేసుకునే ప్రార్థన. మీకు తెలుసు కదా, అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే మన కుటుంబ సభ్యులతో కలవకుండా, ఎవరితో కలవకుండా, సంఘంతో కాకుండా మనం ఒక్కళ్ళమే ఒంటరిగా ఏకాంత ప్రార్థన అంటారు. అదే తగ్గింపు వ్యక్తిగత ప్రార్థన అని పెట్టాను. ఏకాంత ప్రార్థన అనేది తప్పకుండా అలవాటు చేసుకోండి. అది ఏకాంతంగా ఒక్కళ్ళమే దేవునితో మాట్లాడాలి. ఇప్పుడు సంఘంతో కూడుకొని చేసే ప్రార్థన వేరు, ఇద్దరు ముగ్గురు కూడుకొని ఇంట్లో కుటుంబ సభ్యులు కూడుకొని చేసే ప్రార్థన వేరు. కానీ ఏకాంత ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఏకాంత ప్రార్థన నాకు అలవాటు చేశాడు తండ్రి. ఆ ప్రార్థనతోనే దేవునికి ఎలా దగ్గర అవ్వాలో నేర్పించాడు. ఆయన ఇష్ట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం ఎలా నడుచుకోవాలో నాకు అలవాటు చేశాడు, నాకు నేర్పించాడు. ఎవరో వచ్చి చెప్పడం కాదండి, దేవుని కృపను బట్టి నా అంతట నేను తెలుసుకునేలా తండ్రి అలవాటు చేశాడు. అలాగే మీరు కూడా వ్యక్తిగత అంటే ఏకాంత ప్రార్థన అనేది తప్పకుండా అలవాటు చేసుకోవాలనే నేను రోజు పెడుతున్నాను. చేసిందే చేస్తావు సిస్టర్, 2 ముక్కలే చేస్తావు, అంతకన్నా ఎక్కువ పెద్దగా చెయ్యవు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇంట్లోనే, 1 కాదు 2 కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా సరే ఒక్క 2 ముక్కలు చేస్తే సరిపోయిద్దా సిస్టర్? బయట మన సమాజంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన దేశంలో, ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 ముక్కలు చేసేస్తే సరిపోయిద్దా అంటారేమో. నేననేది ఏంటంటే, ఈ ప్రార్థన, తగ్గింపు ప్రార్థన ఫస్ట్ దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకోవడం. అది కూడా మనస్ఫూర్తిగా, మనం చేసిన తప్పులు మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం, ఆయన చేసిన మేలులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం. ఆ 2 అలవాటు చేసుకోండి. ఇక ఎన్ని సమస్యలైనా, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా తీసేస్తాడు తండ్రి, తీసేసాడు. నా జీవితంలో చేశాడండి. నేను అన్ని కుప్పేసి ఆ కుప్ప పెట్టను దేవుని దగ్గర. ఇంట్లో ఉన్న సమస్యల కుప్ప అంతా పెట్టను. ఒకటే ప్రార్థన, ఈ 2 మాటలే నేను అడుగుతాను. అయ్యా, మీ దృష్టిలో నేనేమన్నా తప్పు చేశానా? ఇన్ని సమస్యలు వచ్చాయంటే నేనే తప్పు చేస్తుంటాను. నేనే మీకు ఇబ్బంది, మిమ్మల్ని ఉంచుకునేలా నేనే ప్రవర్తించుంటాను, మిమ్మల్ని బాధ పెట్టుంటాను. లేకపోతే నాకు ఈ సమస్యలు మీరు అనుమతించరు. నాదే తప్పయి ఉండిద్ది. తెలిసి చేశాను, తెలియక చేశాను, నాదే తప్పయ్యా. ఒకవేళ ఏ విషయంలో నేను గర్వించానా, అది కూడా మీకు వ్యతిరేకమే. ఒకవేళ మీకు వ్యతిరేకంగా నేను ప్రవర్తించుంటే నా పద్ధతి మార్చండి, మార్చుకునే అవకాశం నాకు ఇవ్వండి. మీరు నా మనసు మారుస్తే చాలు, ఇవన్నీ మీరు తీసేస్తారు. నేను కరెక్ట్గా నడవడానికే ఇవన్నీ వచ్చాయి నాకు అని తెలుసుకునే తండ్రి ఆ జ్ఞానం నాకు ఇచ్చాడండి. మళ్ళీ అది నా గొప్పతనం కాదండి. అందుకే తగ్గింపు ప్రార్థన, తగ్గింపు జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. మనం హై రేంజ్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఒకళ్ళ కింద పనిచేసే పరిస్థితిలో ఉన్నా, లేదా ఒక 10 మంది మీద మనం హెడ్ అయినా, ఒక 100 మంది మీద మనం హెడ్ అయినా, ఒక 1000 మంది మీద మనం మేనేజర్లమైనా, లేకపోతే ఇంకా అంతకు మించైనా ఆ పొజిషన్లో ఉన్నా కూడా మన తగ్గింపు జీవితమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనం ఏ పొజిషన్లో ఉన్నామనేది దేవుడు చూడండి, ఎంత తగ్గింపుతో ఉన్నామనేదే చూస్తాడు. అందుకే ప్రతిరోజు నేను తగ్గింపు ప్రార్థన అని పెడుతున్నాను. ఆ తగ్గింపు జీవితం అనేది ఎక్కడి నుంచి మనకు అలవాటు అవ్వాలంటే ప్రార్థన నుంచి అలవాటు అవ్వాలి. చాలా మంది మనలోనే చాలా మంది అందరం మనం ప్రార్థన చేస్తాం. అయ్యా, ఇదిగో నాకు ఈ సమస్య ఉందయ్యా, ఈ సమస్య తీసేయ్యా, నా పిల్లలకి ఉద్యోగం రావట్లేదు అయ్యా, ఉద్యోగం తీసేయ్యా, మంచి ఉద్యోగం ఇవ్వయ్యా, వాళ్ళకి మంచి తెలివితేటలు, జ్ఞానం ఇవ్వయ్యా. అలా ప్రతిదీ అడుగుతాము. అస్సలు అవేమీ మీరు అడగొద్దు. ఒక్కటే మాట, తగ్గింపు జీవితం నాకు నేర్పించండి తండ్రి, నా బిడ్డలకు ఇవ్వండి చాలు. ఆ తగ్గింపు జీవితం మీరు మాకిస్తే చాలు.
ఖచ్చితంగా మీ ఆశీర్వాదం నా బిడ్డలకు ఉండిద్ది. ఇప్పుడు నా ఇంట్లో నా బిడ్డలకు కూడా ఇంతకుముందు అయితే తెగ చెప్పేదాన్ని, అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్లా చదవాలి, ఇట్లా చదవాలని తెగ చెప్పేదాన్ని. ఎందుకంటే దేవుని ఆ ప్రేమ, ఆయన భద్రత ఎలా ఉంటుందో అప్పుడు నేను గ్రహించలేకపోయాను, అంత తెలివిలేదు. కానీ ఎప్పుడైతే తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకున్నానో, తండ్రి అలవాటు చేశాడో, ఇప్పుడు వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎలా చదివించాలి, ఏమీ పట్టించుకోవట్లేదండి నేను. కానీ అలానే నేను పట్టించుకోవట్లేదని మన తండ్రి పట్టించుకోడా? ఖచ్చితంగా పట్టించుకుంటున్నాడు. ఏ ట్యూషన్కి పంపను, నేను కూడా పెద్దగా వాళ్ళకి చెప్పను. ఎందుకంటే నేను తెలుగు మీడియం, వాళ్ళకేమో ఇంగ్లీష్ మీడియం, నాకు రాదు చెప్పడం. కానీ ఒకటి, అయ్యా వాళ్ళు ఏం చదవాలి, ఏ పొజిషన్లో ఉండాలనేది నాకు ఇష్టం, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, మీ ఇష్టమే. మీ చిత్తంలో ఉంటే చాలు. ఇక వాళ్ళ ఫ్యూచర్కి భరోసా మీరే. వాళ్ళు ఏం చదివినా ఏం చేసినా మీరు మీ చిత్తంలో ఉంటే చాలు. మీ నుండి దూరం అయ్యే పరిస్థితులు వాళ్ళకి ఇవ్వద్దు. మీ చిత్తం, మీ కాపుదల వాళ్ళకు ఉంటే చాలు. ఇక వాళ్లే చదువుకుంటారు. నేనే వాళ్ళని ఫోర్స్ చేసి, వాళ్ళని బలవంతం చేసి అది చదవండి, ఇది చదవండి, ఇట చదవండి, అట చదవండి నేను చెప్పను. ఎందుకంటే మీరున్నారు. మీ కాపుదల, మీ కృప నా బిడ్డలకు తోడుంటే చాలు. వాళ్ళ ఫ్యూచర్ గురించి నాకు భయమే లేదు అని వదిలేసానండి. పట్టించుకోవట్లే ఇంతకుముందు పట్టించుకున్నంత ఇదిగా. కానీ వాళ్ళు ఇద్దరు, బాబు ఎల్కేజీ, పాప సెకండ్ క్లాసు, వాళ్లే చదువుతున్నారు. హోంవర్క్ వాళ్లే వచ్చి గబగబా హోంవర్క్ రాసుకుంటున్నారు. నేను కూర్చోబెట్టట్లేదు. ఇక ఎప్పుడన్నా మరీ నైట్ లేటుగా రాస్తున్నారంటే రాసుకోండి అని చెప్తే వాళ్లే రాసుకుంటున్నారు, వాళ్లే చదువుకుంటున్నారు. అసలు వాళ్ళు చదివే చదువుకి వాళ్ళ క్లాస్కి సంబంధమే లేదు. ఏదేందో పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతున్నారు. నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నా. అది నా గొప్పతనం కాదండి, నా ముందున్న నా తండ్రి గొప్పతనం, మన ముందున్న మన తండ్రి గొప్పతనం. ఇక వాళ్ళ భవిష్యత్తు గురించి నాకైతే బాధ లేదు, దిగులు లేదు. ఎందుకంటే ఎవరి చేతుల్లో పెడితే నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండిద్దో, ఎవరి చేతుల్లో పెడితే నా పిల్లలు సరిగ్గా పెరుగుతారో, ఎవరి చేతుల్లో పెడితే నా పిల్లలకి ఎటువంటి ఆపద కీడు రాకుండా ఉండిద్దో, ఎవరి చేతుల్లో పెడితే నా పిల్లల భవిష్యత్తు గ్యారంటీ ఇస్తారు, ఆయన చేతుల్లో పెట్టే నా బిడ్డల్ని. ఇక నేనెందుకు ఆలోచించాలి వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళు ఏం చదువుతారు, ఏ ఉద్యోగాలు చేస్తారు, ఎట్లా చదువుతారో ఏందో, క్లాసులో మరి ఎట్లా నడుపుతారు, ఎట్లా గడుపుతారు, అవన్నీ ఇక నాకెందుకు, నాకు అవసరం లేదు. నాకు అసలు ఆలోచన కూడా రావట్లా, ఇవ్వట్లేదు తండ్రి. ఎందుకంటే అమ్మా నేను తీసుకున్నాను నీ పిల్లల కేరింగ్ అంతా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నా. ఇక నువ్వెందుకు ఆలోచించేది? అదే ఆలోచన నాకు. వదిలేస్తారు. ఇక వాళ్ళ ఇష్టం. ఏందెందో తయారు చేస్తారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఏందెందో చేసింది మా పాప. బాబు అసలు వాళ్ళు చదివే చదువుకి, వాళ్ళు చేసే పనులకి సంబంధమే లేదండి. అంత చక్కగా తండ్రి పెంచుతున్నాడు. ఇక నాకేమి దిగులు, నాకెందుకు ఆలోచన, అవసరం లేదు కదా. ఇలా ప్రతి ఒక్కళ్ళు దేవునికి ఎలా అప్పగించాలి, దేవుని మీద ఎలా ఆధారపడాలి అని తెలుసుకోండి. ఫస్ట్ మనం తెలుసుకోలేకేనండి, మన తెలివి మనకి సరిపోదు తెలుసుకోవడానికి, అది కూడా తండ్రి నుంచి రావాలి. అందుకనే తగ్గింపు ప్రార్థన అనేది నేను పెడుతుంది. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే, ఏదన్నా శ్రమ వచ్చిందంటే మన తప్పే, అయ్యా నేనే తప్పు చేసి ఉంటాను, నేనే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించుంటాను, లేకపోతే నాకు ఈ బాధ రాదు. ఏ విషయంలో నేను పడిపోయానో నాకు తెలియట్లేదు, ఎవరినన్నా బాధ పెట్టానా నాకు గుర్తు రావట్లేదు, ఎవరినన్నా కించపరిచానా, ఎవరినన్నా ఎగతాళి చేశానా, లేదా మీరు చెయ్యొద్దన్న పని ఏదన్నా చేసినా నాకు గుర్తు రావట్లేదయ్యా. ఒకసారి గుర్తు చేసి నన్ను నేను సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వండి అయ్యా అని తండ్రిని అడగండి. తండ్రినే అడగాలండి, తండ్రి పాదాలే పట్టుకోవాలి. ఇంకా మీరు ఏ ఆలోచించే పనే లేదు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఇట్టే పరిష్కరించగల శక్తి గల తండ్రికి మనం దగ్గర అవుతాం. నాకు అదే అలవాటు చేశాడు. అదే ఇప్పుడు పిల్లలకి జలుబులు చేసి కాస్త దమ్ము వస్తుందంటే ఆ మెషిన్ ఆల్రెడీ నేను వాక్యంలో చెప్పాను, అయినా చెప్తున్నాను. ఆ మెషిన్, నెబులైజర్ మెషిన్ తెద్దామని ఎప్పటి నుంచో అడుగుతున్నా మా హస్బెండ్ని. తేలేదు, తెద్దాం అంటున్నాడు, తేలేదు. ఇక సరే ఈ 2 రోజులు ఫుల్ వర్షాలు, కాస్త పిల్లలందరికీ బాగాలేదు కదా. మా ఇంట్లో పిల్లలకి ఏం జలుబు కూడా చేయలేదు సిస్టర్, అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పండి ఎవరన్నా. ఇక అది దేవుని కృపై. మీరు కూడా దేవుళ్ళో మంచిగా ఉండట్టు. కానీ నేను కూడా దేవుడి నుంచి తప్పిపోయి ఉంటాను ఏదో విషయంలో, నాకు గుర్తు రావట్లేదు. కానీ
పిల్లలకి జలుబులు చేశాయి, కాస్త దమ్ము వస్తుంది. 2 రోజుల నుంచి హాస్పిటల్కి క్లినిక్ తీసుకెళ్ళి నెబులైజేషన్ పెట్టించుకొని తెస్తున్నాను. కానీ ఆ మెషిన్ కొనాలనే ఆలోచన కానీ, అబ్బా ఏది ఇంత ఇబ్బందా, ఇంత కష్టపడాలా అక్కడికి వెళ్ళాలంటే, వర్షం ఎదురు గాలి, ఆ గాలికి ఎదురెళ్ళి ఇబ్బంది కదా అనిపించలేదండి. ఎందుకంటే ఒకటే, మనకి వాక్యం ఎందుకుంది? ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన తండ్రి నాకు కూడా ముందుండండి అయ్యా, నా ముందు మీరుండి మమ్మల్ని తీసుకెళ్ళండి, క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తెస్తే చాలు. ఈ పరిస్థితి కూడా లేకుండా చాలా మంది ఉన్నారు. అయినా సరే నాకు ఈ పరిస్థితి వెళ్ళి పెట్టించుకొని ఇంటికి తెచ్చుకునే పరిస్థితి మీరు నాకు ఇచ్చారు. కనీసం ఆరోగ్యం బాగోకపోతే టాబ్లెట్ వేసుకునే అవకాశం కూడా లేక, డబ్బులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ నాకు ఈ మాత్రం ఈ పరిస్థితి ఇచ్చారు, చాలు. నా ముందు మీరుండండి. ఏ ఎదురుగాలు వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత వరదొచ్చినా నాకు గాని నా బిడ్డలకు గాని ఏమీ కాదు అనే మాట పట్టుకునే వెళ్ళానండి. 2 రోజులు వెళ్ళాను, పెట్టించుకొని తెచ్చాను. 3వ రోజు మరి నేనైతే తండ్రిని అడగలేదు, నాకు ఆలోచన కూడా రాలేదు. డబ్బులు ఇప్పుడు కొనే పరిస్థితి కాదు, పోనీలే దగ్గర పాటే కదా, కాస్త నడిచిన ఏం కాదులే, వర్షమైనా తప్పదు వెళ్ళేసి వద్దాము అనే ఆలోచన ఉంది. కానీ మిషన్ కొనేస్తే బాగుండు అని మా హస్బెండ్ని అడగాలని కానీ, దేవుణ్ణి అడగాలని కానీ నాకు ఆలోచనే రాలేదండి. అయ్యా ఇబ్బందిగా ఉంది, నేను మరీ వర్షంలో వెళ్ళలేకపోతున్నాను, ఒక మెషిన్ కొనిపెట్టి నాకు పంపించండి అయ్యా అనే అడిగితే ఇస్తాడు తండ్రి, ఖచ్చితంగా ఇస్తాడు. నేను అడిగితే ఇస్తాడండి. అది నా గొప్పతనం కాదు. మళ్ళీ అబ్బా సిస్టర్ డబ్బా కొట్టుకుంటారు అనుకుంటారేమో, నా గొప్పతనం కాదు. నా తండ్రి కార్యాలు, ఆయన చేసే అద్భుత కార్యాలు ఎలా ఉంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా నాకు ఇది ఇవ్వాల్సిందే అని మోకాళ్ళ మీద ఏకాంత ప్రార్థనలో కూర్చుంటే ఇచ్చేస్తాడు. దానికి టైం కూడా తీసుకోడు, చాలా 2 రోజుల్లోనే ఇచ్చేస్తాడు. అయితే నేను అడగలేదు, ఎందుకంటే ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఖర్చులు ఎందుకులే, సరే వెళ్ళొస్తున్నాం కదా అనే ఆలోచనలో ఉన్నాను. కానీ తీసుకుంటే బాగుండు అనే ఆలోచన రాలేదు, తండ్రిని అడగాలనే ఆలోచన అసలు రాలా. కానీ మనం ఊరుకున్న మన తండ్రి చూడలేడు కదండి మన బాధ. ఆయన తోడుగా ఉంటున్నాడు, తీసుకెళ్లి క్షేమంగా తెస్తున్నాడు. ఎంత ఎదురుగాలైనా ఆ గొడుగు ఎగిరిపోయేటట్టుంది, పిల్లలిద్దరిని పట్టుకుని ఆ గొడుగులో ఆ ఎగిరిపోయే ఆ పరిస్థితి ఎదురెళ్ళినా కూడా తండ్రి కాపుదల్లో భద్రంగా వచ్చాను. అయినా సరే తండ్రి మరి చూడలేకపోయాడు. తండ్రి అరే ఎంత ఇబ్బంది పడుతుందో మా అమ్మ, వెళ్ళి పిల్లల్నిద్దరిని వేసుకొని ఆ వర్షంలో కాళ్ళు మునిగిపోతున్నాయి, ఆ నీళ్ళల్లో ఆ గొడుగు వేసుకొని ఎదురుగాలికి ఇబ్బంది పడిపోతుందమ్మా మా అమ్మ, వద్దు నా తల్లికి మిషన్ పంపిద్దాం అనుకున్నాడేమోనండి తండ్రి. నిజంగా నాకైతే అర్హత లేదండి, ఆయన చిత్తంలో నేను ఇంతున్నానా అనిపించింది. నిన్న సాయంత్రమే, నిన్న కాదు మొన్న సండే నైట్ సాయంత్రానికల్లా మా హస్బెండ్ ఆయనంతటా ఆయన చూడలేదు నేను పోయి రావడం కూడా, ఎందుకంటే ఆయన ఆఫీస్కి వెళ్తాడు. ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్ళాడు. ఆదివారం కూడా నేను నెబులైజర్ పెట్టించుకొని తెచ్చాను. ఇక ఆయన మరి ఆ మనసు తండ్రి నా భర్తకి ఇచ్చాడు, మెషిన్ కొనేద్దాము, ఎందుకు ఇంత బాధ, నువ్వు కూడా పిల్లలు వేసుకొని ఆ వర్షానికి వెళ్ళి గాలికి ఎందుకు, వద్దులే ఒక మిషన్ తెస్తాను, నెబులైజేషన్ మెషిన్ అని తీసుకొచ్చాడండి. అసలు నాకు ఆశ్చర్యం, ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లా. నేను అడగలేదు కదా, మా హస్బెండ్నే అడగలేదు. ఇంతకుముందు అడిగాను, అంటే ఒకటి కొనండి కాస్త ఇబ్బందిగా ఉంది, అర్ధరాత్రి ఇబ్బంది అయితే పిల్లలు నిద్రపోవట్లేదు కదా, చిన్నపిల్లలు కదా అని ఇంతకుముందు అడిగాను. అప్పుడు కుదరలేదు, తేలేదు. తెస్తాను అన్నాడు, అది అంతే పోస్ట్ పోన్ అయిపోయింది. కానీ ఇప్పుడు 2 రోజులకే అది నా భర్త గొప్పతనం కాదండి, ఆ మనసు ఇచ్చిన మన తండ్రి గొప్పతనం కదా. తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, ఇంట్లోనే పెడుతున్నా 2 రోజుల నుంచి. అసలు ఎంత గొప్ప దేవుడు కదండి. అందుకేనండి తగ్గింపు ప్రార్థన అనేది చాలా చాలా మంచిదండి. అసలు దేవుని దగ్గర మనం తగ్గించుకుంటున్నామంటే ఖచ్చితంగా మనుషుల దగ్గర కూడా తగ్గింపు తండ్రి ఇస్తాడు. మన తగ్గింపు అనేది దేవుని దగ్గరే మనం తగ్గించుకోలేకపోతే ఇక మన బ్రతుకులో ఇక మనం ఏమి లాభం పొందినట్టండి. అందుకే మీరు విసుక్కున్నా సరే, నాకు లైకులు రావాలనో, లేకపోతే ఇంకా వేరే సబ్స్క్రిప్షన్లు రావాలనో, లేదా షేర్లు చేస్తానో నేను చేయట్లేదండి, పెట్టట్లేదు. ఈ మాటలు, ఈ వాక్యం, ఈ ప్రార్థన వింటున్న ఒక్కళ్ళన్నా తగ్గింపు ప్రార్థన, వ్యక్తిగతంగా తగ్గింపు ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకుంటే చాలు అనేది నా ఆశ.
ఆ ఆశ కూడా నా సొంతది కాదు, తండ్రి ఇచ్చిన ఆశే. అదే అడుగుతున్న తండ్రిని, అయ్యా ఇది నా మాటలు కాదు, ఈ మాటలు విని ఒక్కరన్నా వాళ్ళ బ్రతుకు మార్చుకుంటే, వాళ్ళ తగ్గింపు ప్రార్థన నుంచి, మీ దగ్గర నుంచి ఆ తగ్గింపు అనేది మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా తగ్గించుకోవాలి, మనుషుల దగ్గర ఎలా తగ్గించుకోవాలి, ఆ ప్రార్థన అలవాటు చేస్తే ఒక్కళ్ళన్నా ఫాలో అయితే చాలు. అంతకన్నా నాకు ఏమొద్దయ్యా. అదే ప్రార్థన చేస్తున్నాను తండ్రిని పర్సనల్గా. కాబట్టి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన అనేది అలవాటు చేసుకోండి. ఏకాంత ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవునికి మనం దగ్గర అవ్వాలంటే ఏకాంత ప్రార్థనే మనకి ముఖ్యం. యేసు ప్రభు వారికి ఏం అవసరం అండి? గెత్సెమనే తోటలోకి వెళ్ళి అర్ధరాత్రి తెల్లవారుజామున ఏకాంత ప్రార్థనకి వెళ్తాడు. శిష్యులను తీసుకొని వెళ్ళినా వాళ్ళతో కలిసి చేయడు. తండ్రి, మీరు బైబిల్లో చదివారు కదా, వాళ్ళని ఒక చోట పెట్టి మీరు ఇక్కడ ఉండి ప్రార్థించండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తానని వాళ్ళని అక్కడ ప్రార్థన చేయమని తండ్రి ఒక్కడే వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసేవాడు తండ్రితో మాట్లాడడానికి. అంత పవర్ఫుల్ అండి ఏకాంత ప్రార్థన, తగ్గింపు ప్రార్థన. మీకు ఒకవేళ అలవాటు కాకపోతే, ఆశగా ఉంటే, అయ్యా నాకు అలవాటు చేసుకోవాలన్నది. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, సిస్టర్ నాకు ఏకాంత ప్రార్థన, తగ్గింపు ప్రార్థన నాకు చేయాలన్నది కానీ నాకు రావట్లేదని. చాలా సంతోషం. అసలు అది దేవుని కృపే కానీ మన గొప్పతనం కాదు. ఆ మనసు ఫస్ట్, ఆ థాట్ అనేది తండ్రి ఇచ్చాడు. కాబట్టి దేవుని పాదాల ముందు పెడదాం. అయ్యా నాకు తగ్గింపు ప్రార్థన చేయాలని ఆశగా ఉంది, తగ్గింపు జీవితం జీవించాలని ఆశగా ఉంది, కానీ నా వల్ల కావట్లేదు, నా వల్ల కాదు, కానీ మీరిస్తే నేను చేసుకోగలను, మీరిస్తేనే నాకు అలవాటైద్ది అని తండ్రిని అడగండి. మన తగ్గింపు కోసం అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు. అది కూడా ఎంతో టైం పట్టదండి, తక్కువ టైంలోనే తండ్రి ఇస్తాడు. ఇక ఈ మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, ఈ గొడవలు, ఈ ప్రమాదాలు, శ్రమలు, ఈ ఇరుకులు, ఇబ్బందులు ఏవి కూడా మనకి అంత కష్టంగా అనిపించవు. ఎందుకంటే అదొక భరోసా వచ్చింది, నా దేవుడు నాకున్నాడు. ఇక ఇవన్నీ ఎంత పెద్ద శ్రమ అయినా, ఎంత పెద్ద కీడునైనా, ప్రమాదాన్నైనా తప్పించగల శక్తి గల దేవుడు నాకుంటే నేనెందుకు భయపడాలి? నాకేం అవసరం? ఆయనకి చెప్పాను తండ్రికి, ఆ తండ్రి చూసుకుంటాడు, నాకేం పనిక అనే భరోసా వచ్చిందండి. అది నాకు ఇచ్చాడండి. ఎంత క్షోభ, ఎంత ప్రమాదం వచ్చినా, ఇప్పుడు మా నాన్న ఐసీయూలో ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టింది, ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్లే స్తోమత లేదు మాకు, గవర్నమెంట్ హాస్పిటల్లోనే పెట్టాము ఐసీయూలో. ఇక అది దాటిందంటే ఇక అంతే. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను ధైర్యం చెడిపోకుండా తండ్రి నన్ను బలపరిచాడు, ఆ ధైర్యం ఇచ్చాడు. నేనేం బాధపడలేదు. ఒకటే ప్రార్థన, నా తండ్రి నాకు ఉండాలయ్యా, మంచి వృద్ధాప్యంలో నా తండ్రిని తీసుకోండి, నా తండ్రి లేకపోతే నాకు బాధగా ఉండిద్ది కదా అని ఒకటే ప్రార్థన. నా తండ్రి నాకు దూరం చేయొద్దు, ఒకవేళ వయసు అయిపోతే మీ చిత్తం, అలా అని ఇప్పుడు కూడా అది మీ చిత్తం అయితే మీ చిత్తమే, నా సొంత ఆలోచన కాదు అని తండ్రిని ఒకటే మాట అడిగాను. పట్టుకొని మరణం దాకా వెళ్ళిన వ్యక్తి, మనిషి అసలు నెల రోజుల నుంచి ఫుల్ జ్వరం, ఫుల్ ఒళ్ళు నొప్పులు, ఫుల్ షుగర్ 450, 500 ఉన్న మనిషి అన్ని రోజులు బ్రతికాడంటే అసలు ఎంత ముక్కులో నుంచి బ్లడ్ పడేదంట. నాకు మా అమ్మ ఫోన్ చేసి చెప్పేది అప్పుడప్పుడు, అమ్మ మీ నాన్న ముక్కు తుమ్మితే ముక్కులో నుంచి బ్లడ్ పడుతుంది, నోట్లో నుంచి బ్లడ్ పడుతుంది దగ్గు వచ్చినప్పుడు అని చెప్పేది. అలాంటి మనిషి మరణం దాకా తీసుకెళ్ళి కేవలం నేను అడిగిన ఒక మాట, మళ్ళీ నేను అంటే నా గొప్పతనం అయిపోయింది. ఒక్క మాట తండ్రిని, అయ్యా నా తండ్రి నాకు దూరం చేయొద్దు, నా తండ్రి ఏమైనా తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతున్నా, నాకు తెలియకుండా నేను మీకు వ్యతిరేకంగా తప్పు చేస్తే నన్ను క్షమించండి, మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు, అయినా అడుగుతున్నాను, నా తండ్రి నాకు దూరం చేయొద్దు, నా తండ్రి నాకు ఉంటే నాకు సంతోషం, ఆయన లేకపోతే నాకు దుఃఖమే అని ఒకటే మాట అడిగాను. మన తగ్గింపు మాటలను బట్టి తండ్రి సంతోషపడతాడండి. ముచ్చటేసి అంత సీరియస్లో ఉన్న మనిషిని 10 రోజుల్లోనే ఇంటికి తీసుకొచ్చేసాడు. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో 2 రోజులే ఐసీయూలో ఉంచారు, 3వ రోజు మామూలు వార్డు షిఫ్ట్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటలే, ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టే అంత స్తోమత మాకు లేదండి. కానీ అంతకన్నా పరమ వైద్యుడు మనకున్నాడు కాబట్టే ఆ ధైర్యంతోనే మేము అక్కడ తీసుకెళ్ళాం. అక్కడే తండ్రి నా తండ్రి చేయి తండ్రి పట్టుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు. అది మనం అడిగే
పద్ధతిలోనే ఉండిద్దండి. దేవుడి నుంచి మనం పొందుకోవాలంటే అడిగే విధానంలోనే ఉండిద్ది. అందుకే నేను రోజు పెడుతున్నాను తగ్గింపు ప్రార్థన, వ్యక్తిగత తగ్గింపు ప్రార్థన అని. మీరు అలవాటు చేసుకోండి, మీకే మంచిది. మరి మీరు ఎంతమందికి అలవాటైందో నాకైతే తెలీదు. అలవాటైందా? ఇక మీకు ఏ ఢోకా లేదండి. అది నేను చెప్పే మాట కాదు, తండ్రి ఇచ్చే మాట. నా సొంత మాటలు కాదండి, మన తండ్రి చెప్పిన మాటలు. తగ్గింపు ప్రార్థన, తగ్గింపు జీవితం మీరు జీవించాలని ఆశపడితే చాలు, ఆయన ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఇక అలా తగ్గింపు జీవితం అనేది మీకు అలవాటైందా, ఇక మీకు ఇంట్లోకి ఏ శ్రమలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా భయపడే పరిస్థితే రాదు. ఇక భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు, నా తండ్రి చూసుకుంటాడు. అదే ఇప్పుడు నెబులైజేషన్ ఆ మెషిన్లో ఆ విషయంలో కూడా అదే అనుకున్నాను. నేను అడగలేదు, అసలు నాకు ఆ థాట్ కూడా రాలేదు అడగాలని. ఇబ్బందిగా అయితే ఉంది, ఆ వర్షంలో గాలికి వెళ్ళాలంటే పిల్లల్ని. పర్వాలేదు, నా తండ్రి చూస్తున్నాడు. నా తండ్రి కాపుదలను మా చుట్టూ ఉండిద్ది కాబట్టి ఎంత వరదొచ్చినా మమ్మల్ని తప్పిస్తాడు. అదే మాట వస్తుంది కానీ కొంటే బాగుండు, ఒకడు పంపిస్తే బాగుండు అనే థాట్ నాకు లేదు. కానీ తండ్రికి ఆలోచించాడు, అరే నా బిడ్డ ఇంత కష్టపడుతుంది, అలా ఇబ్బంది పడకూడదని. తండ్రి అసలు ఎంతో మంది వరదల్లో చిక్కుకుపోయారండి, కానీ మాకు ఆ పరిస్థితి లేదు. హాస్పిటల్కి వెళ్ళడానికని ఇంత దూరం నడవలేకపోతున్నానని తండ్రి ఆయన అర్థం చేసుకొని అడగలేదండి నేను. ఆయన నా భర్తగా మనసు మార్చి ఆయనంతటా ఆయన అడిగి తీసుకొచ్చాడు, తెప్పించాడు, నా భర్త ద్వారా పంపించాడు తండ్రి. అసలు ఎంత గొప్ప సంతోషం అంటే నేను అది ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. నేను అడగలేదు కదా, అడిగింది ఇస్తే సంతోషం. ఇప్పుడు మనం ఎవరైనా హెల్ప్ అడిగితే వాళ్ళు చేస్తే సంతోషం వేసిద్ది, వెంటనే హెల్ప్ వస్తుంది. అడగకుండానే వచ్చి హెల్ప్ చేస్తే ఎట్లా ఉండిద్దండి? ఇక అసలు మన మనసుకి ఎలా ఉండిద్ది? అరే నేను అడగలేదు కదా, ఇప్పుడు నాకు అవసరం, అంత అవసరం కూడా లేదు, మరీ అంత ఇబ్బంది అయితే కాదు, పర్వాలేదు, నాకు వెళ్ళగలే పరిస్థితి ఉంది, డబ్బులు కట్టే పరిస్థితి కూడా నాకుంది. కానీ అసలు అడగకుండానే తండ్రి పంపించాడు. అది నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. ఇలాంటి కార్యాలు మీ జీవితంలో కూడా జరగాలి అంటే ఆశపడితే ఖచ్చితంగా తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రార్థనే మీరు అలవాటు చేసుకుంటారనే నేను ఈ ప్రార్థన పెడుతున్నాను. అంతేగాని మీరు ఇబ్బంది పడకండి, రోజు ఇదే 2 ముక్కల్లోనే ప్రార్థన ఎట్లా అయిపోయింది అనుకుంటారేమో. 2 ముక్కలు చాలండి, అంతకన్నా దేవునికి మనం లిస్ట్ అంతా పెట్టాల్సిన అవసరం లేదు. 2 మాటలు అలవాటు చేసుకుంటే చాలు. నా గొప్పతనం కాదయ్యా, నా తెలివి కాదు, నా బలం కాదు, అది మీ బలమే, మీరిచ్చిన తెలివే, మీరు లేకపోతే నా వల్ల కాదు అనే ఒక్క 2 మాటలు మీరు అలవాటు చేసుకోండి. ఏ పని చేసినా, ఎవరి దగ్గర మాట్లాడినా ఈ మాటలని మీ నోటికి రావాలి. అబ్బాయి ఏమి చెప్పావు స్పీచ్ బ్రదర్, భలే చెప్పారు సార్ మీరు అంటే. నా గొప్పతనం కాదయ్యా, నా దేవుని కృప, ఏదో ఆయన ఇవ్వబట్టి నేను చెప్పగలిగాను కానీ నా వల్ల అయితే కాదు అనండి. ఖచ్చితంగా మీకు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. మంచి ఆరోగ్యం, అసలు అంత మంచంలో ఉన్న నువ్వు ఎలా కోరుకున్నావంటే మా గొప్పతనం కాదమ్మా, అది దేవుని కృప. ఆయన వచ్చి స్వస్థపరిచాడు కాబట్టి నేను లేవగలిగాను, లేకపోతే వామ్మో అసలు నా అంతటా వల్ల అయితే అసలు మేము పెట్టే పరిస్థితిలో ఉన్నావా అనే మనసు మీకు రావాలి. అందుకనే రోజు పెడుతున్నాను. మంచి ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చారంటే అబ్బా భలే, అసలు చాలా మార్క్స్ వచ్చాయి, చాలా సంపాదించావు, వెరీ గుడ్ అంటే నా గొప్పతనం కాదండి, నా సొంత తెలివి కాదు, అది నా తెలివితో అయితే నేను సంపాదించలేను, అన్ని మార్కులు రావు. నా దేవుడు నా పక్కన కూర్చొని రాపిచ్చాడు కాబట్టే నాకు వచ్చాయి అనుకోండి. అలా అలవాటు చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిందే. అప్పుడే మీ జీవితాలు మారుతాయి. మీకు మీరు ఎంత బ్రతిమలాడినా, ఎంత కన్నీరు కార్చినా అవ్వదు. ఇంకోటి, ఉద్యోగం విషయంలో కూడా ఇన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రావట్లా. నా తెలివితో నేను చేశానయ్యా, ఇప్పుడు నా తెలివి కాదు, మీ సొంత తెలివి, మీ మీద ఆధారపడతావు. నాకు తెలియలేదయ్యా, వెర్రివాడినయ్యా, వెర్రిదాన్నయ్యా, ఇప్పటి వరకు నా సొంత తెలివి మీద ఆధారపడ్డాను, కానీ మీ తెలివితో నాకు చూపించండి, మీరే నాకు చూపించండి, మీరు చూపిస్తేనే నాకు ఉద్యోగం, లేకపోతే నేను సంపాదించలేను అని దేవుణ్ణి అడగండి. ఖచ్చితంగా తండ్రి తీసుకెళ్తాడు, మీకు నచ్చిన ఉద్యోగమే చూపిస్తాడు అది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన అలవాటు చేసుకోండి. తగ్గింపు ప్రార్థన, తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలే. ఎక్కడ బైబిల్లో మీరు ఎవరిని చూసినా కూడా ఫస్ట్ ఆ నినివే పట్టణస్థులు కూడా బాగా బహుఘోరమైన పాపులు,
బహుఘోరంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఎప్పుడైతే యోనా ప్రవక్త వెళ్ళి వాళ్ళకి చెప్పారో ఎంత తగ్గించుకున్నారండి. అంత తప్పులు అంత ఘోరంగా చేసిన ఆ పాపాలను కూడా వాళ్ళ తగ్గింపును బట్టే తండ్రి వాటిని ఇక క్షమించేశాడు. అంత గొప్ప తండ్రిని ఆ తగ్గింపులో అంత ధన్యత ఉండిద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలనేది దేవుని కృప మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.